హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ట్ టు జాస్మిన్ క్రియేషన్స్ 321. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? యూట్యూబ్ అయితే మనకు ఒక మంచి ఛాన్స్ అయితే ఇచ్చిందండి. ఇదైతే ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు కదా, ఓన్ కంటెంట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అదేంటో చెప్తాను, లాస్ట్ వరకు వీడియో ఖచ్చితంగా చూడండి ప్లీజ్. అయితే ఈ మధ్యన చాలా వచ్చేసాయండి, రిమిక్స్ వీడియోస్ అంట, అదంట, వాళ్ళని తిడతా వీడియోలు చేయడం, వీళ్ళని పొగుడుతా వీడియోలు చేయడం, అంటే సినిమా హీరోయిన్స్ ని ఇలా చాలా మందిని వల్గర్ గా చేస్తూ వీడియోస్ చేస్తూ కొంతమంది అట్లా వైరల్ అయిపోతూ ఉంటారు కదా. పాపం చాలా కష్టపడి వీడియోస్ చేసే వాళ్ళు మాత్రం అక్కడే ఉంటారు. వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాల తర్వాత యూట్యూబ్ అయితే ఒక మంచి మంచి పాయింట్ అయితే తీసుకొని వచ్చింది. అది చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. కొంతమంది రిమిక్స్ వీడియోస్ చేస్తూ ఉంటారు కదండి, అంటే వాళ్ళు చేసిన వీడియోస్ ని కొంచెం ఇట్లా పెట్టుకొని కొంచెం వీళ్ళ వేసి పెట్టుకొని చేస్తూ ఉంటారు కదా, ఆ వీడియోస్ ని కూడా అయితే తీసేసింది. ఇంకోటి అయితే కొంతమంది పైన ఫుల్ వాళ్ళ ఫోటో పెట్టేసి కింద వాళ్ళు రియాక్షన్ వీడియోస్ ఇస్తూ ఉంటారు కదా, పైన కామెడీ చేస్తుంటే కింద నవ్వుతూ అలా రియాక్షన్ వీడియోస్ చేస్తూ ఉంటారు కదా, అది కూడా అయితే తీసేసింది. ఇంకా ఇప్పుడు కొత్తగా ఏఐ వీడియోస్ వచ్చాయి కదండి, అవి కూడా అయితే తీసేసింది. ఆల్మోస్ట్ అంతా తీసేసింది. ఇప్పుడు ఏంటంటే జస్ట్ మీ ఫేస్, మీరు మాట్లాడే మాటలు అంతే, మీ ఫేస్ మీ వాయిస్, ఇవి రెండింటినీ కన్సిడర్, మీ ఫేస్ మీ వాయిస్ ఈ రెండింటినీ యాడ్ చేసుకొని యూట్యూబ్ అయితే ఇప్పుడు కొత్తగా తీసుకునింది. ఇవి రెండు బాగుంటేనే మీకు మానిటైజేషన్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. రిమిక్స్ వీడియోస్ కొంతమంది ఫొటోస్ పెడుతూ అట్లా చేస్తూ ఉంటారు కదా, అయితే ఏవి జరగట్లేదు. ఇప్పుడైతే నేను అట్లంటే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టేసి దాదాపు 3 years అవుతుంది. ఇంకా ఇప్పటికీ నా ఛానల్ అంటే అంతగా గ్రోత్ రావడం లేదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఓన్ కంటెంట్ కి ఎక్కువగా వ్యూస్ రావాలి. మనకు తెలిసింది, లేట్ అయినా పర్వాలేదు, వ్యూస్ మనం ఎట్లయినా ఎంత లేట్ అయినా పర్లేదు, కానీ మనం కష్టపడితే ఏదో ఒక రోజు ఫలితం అయితే ఖచ్చితంగా వస్తుందని ఈ రీమిక్స్లు, ఇది గ్రీన్ స్క్రీన్, ఇవన్నీ ఏం అవసరం లేదు. అవన్నీ యూట్యూబ్ తీసేసింది. అవి పెట్టుకుంటే అసలు మానిటైజేషన్ అనేది కానే కాదు. చేసే వాళ్ళైతే ఇంకా ఇప్పటికీ చేస్తానే ఉన్నారు, కానీ మానిటైజేషన్ అయితే అస్సలు కాదు. మనకు మానిటైజేషన్ అయితేనే మనకు మనీ అనేది వస్తుంది, ఇట్లా చేస్తే అయితే రాదు. మీ ఓన్ ఎంతవరకు అయినా కూడా మీ ఓన్ కంటెంట్ చేయడానికి ట్రై చేయండి. అది ఏదైనా కుకింగ్ వీడియోస్ కానీ, జోక్స్ కానీ, కామెడీ వీడియోస్ కానీ, అది కానీ ఏదైనా కూడా మ్యాక్సిమం మీకు ఎంత వీలైతే అంత మీ ఓన్ కంటెంట్ చేయడానికి ట్రై చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదే, తెలిసిందే చెప్పాను. కష్టపడతా అంటే ఈ రోజు కాకపోయినా రేపైనా ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఫలితం అయితే వచ్చి తీరుతుంది. ఇట్లా గ్రీన్ స్క్రీన్, వాళ్ళని తిడతా వీళ్ళని తిడతా బ్యాడ్ గా వల్గర్ గా ఇట్లా వీడియోస్ ఇవన్నీ ఏం చేయాల్సిన అవసరం ఏముంది చెప్పండి. మనం మంచిగా చేస్తే వ్యూస్ అనేవి కంపల్సరీ మంచిగానే వస్తాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఎన్ని సంవత్సరాల నుంచి వీడియోస్ చేస్తున్నానో తెలుసా? దాదాపు 3 years అవుతుంది. నా ఛానల్ ఇంకా మానిటైజేషన్ అయితే నాకైతే ఒక్క రూపాయి కూడా రాలేదు. కానీ నేను ఏ రోజు కూడా అసలు కొంచెం అంటే కొంచెం కూడా బాధపడలేదు. కానీ ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది, నేను కూడా డబ్బులు సంపాదిస్తాను అనేది అయితే ఉంది. జస్ట్ దాని మీదనే మీరు ట్రై చేయండి, అంతేగాని ఇట్లా ఆ వీడియోస్ పెట్టేసి అసలు ఛానల్ని పోగొట్టుకోకండి. నేను నిజం చెప్తున్నా, నాది వేరే ఛానల్ ఒకటి ఉండేది. నేను జస్ట్ ఏం చేసేదాన్ని అంటే దాంట్లో ఓన్లీ ఫొటోస్ ఎడిట్ చేసి అది చేసి పెట్టేదాన్ని. బిగ్ బాస్ వీడియోస్ అవి అన్నీ చాలా పెట్టాను. అంటే దాదాపు నా ఛానల్ అయితే ఒక పోయింది, అది 1000 దాటున్నారు. అట్లా ఉంటుంది. అందుకే ఓన్ కంటెంట్ చేయండి, ఎక్కువగా ఓన్ కంటెంట్ చేయడానికి ట్రై చేయండి. ఓన్ కంటెంట్ చేస్తేనే మనకు చాలా మేలు. ఇదే ఫ్రెండ్స్, నా వీడియో మీకు యూస్ఫుల్ అని అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.